What is democracy? Why democracy? Democracy is the most prevalent form of government in the world today. Democracy comes from the Greek word demokratia. Demos ante people, kratia ante rule. Democracy is nothing but rule by the people. Democracy అనేది ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దీనిలో రూలర్స్ అనేవాళ్ళు పీపుల్ ద్వారా ఎన్నికవుతారు. మియాన్మార్లో ఆర్మీ రూలర్స్ ఉంటారు. చిలీలో డిక్టేటర్స్ లైక్ ఫినోసెట్. సౌదీ అరేబియా అనేది మొనార్కీస్. వీళ్ళందరూ పీపుల్ ద్వారా ఎన్నికవ్వరు. హెన్స్ ద గవర్నమెంట్ ఈజ్ నాన్ డెమోక్రాటిక్. మనం ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ he led a military coup in October 1999. ఆయనే ఈ మిలిటరీ కాప్ని చేసి తర్వాత he himself declared as the chief executive of the country. కొన్ని రోజులకి అతను ప్రెసిడెంట్గా డిజిగ్నేషన్ చేసుకుంటాడు అతని చేతని. తర్వాత ఎలక్షన్స్ అనేవి ఉంటాయి నేషనల్ అండ్ ప్రావిన్షియల్కి. కానీ పవర్ మాత్రం ఈ మిలిటరీ ఆఫీసర్స్ ఉన్న జనరల్ ముషారఫ్లో మాత్రమే ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి అంటే ఓటర్స్ చూస్ లీడర్స్ ఇన్ ఏ డెమోక్రసీ అండ్ దీస్ లీడర్స్ షుడ్ మేక్ ద ఫైనల్ డెసిషన్స్. ఇప్పుడు పాకిస్తాన్లో ఆర్మీస్ బదులు నేషనల్ ప్రావిన్షియల్లో ఉన్న లీడర్స్ మాత్రమే ఫైనల్ డెసిషన్స్ తీసుకోవాలి. అలా అయితేనే మనం దాన్ని డెమోక్రాటిక్ గవర్నమెంట్ అని అంటాము. లేకపోతే అది నాన్ డెమోక్రాటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అవుతుంది. నెక్స్ట్ చైనాలో ఎలక్షన్స్ ఎవ్రీ 5 yearsకి జరుగుతాయి. దాని యొక్క కంట్రీస్ పార్లమెంట్ పేరు ఏంది అంటే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. బిఫోర్ కంటెస్టింగ్ ఇన్ ద ఎలక్షన్స్ ఎ క్యాండిడేట్ నీడ్స్ టు అప్రూవల్ ఆఫ్ ది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అనుమతి తీసుకోవాలి ఎవరైతే క్యాండిడేట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో. లేకపోతే ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న యాలీస్ ఉంటాయి కదా దాంట్లోనైనా యు ఆర్ అలౌడ్ టు టేక్ ది పర్మిషన్. ఓన్లీ అప్పుడే నువ్వు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. చైనాలో గవర్నమెంట్ అనేది కమ్యూనిస్ట్ పార్టీయే ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మెక్సికోకి ఇండిపెండెన్స్ 1930లో వచ్చింది. ఎవ్రీ 6 yearsకి ఎలక్షన్స్ ఉంటాయి. ఈ ఎలక్షన్స్ ద్వారా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. కంట్రీ వాజ్ నెవర్ రూల్డ్ అండర్ అ డిక్టేటర్ ఆర్ మిలిటరీ చేతిలో కానీ డిక్టేటర్షిప్లో కానీ కంట్రీ ఎప్పుడు రూల్స్ అవ్వబడలేదు. కానీ 2000 వరకు 1930 నుంచి 2000 వరకు కూడా ఈ పిఆర్ఐఏ ఎలక్షన్స్ని విన్ అవుతూ వచ్చిందన్నట్టు. సో సెకండ్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి అంటే ఏ డెమోక్రసీ మస్ట్ బీ బేస్డ్ ఆన్ ది ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అండ్ ద పార్టీ విచ్ ఈజ్ ఇన్ పవర్ షుడ్ హ్యావ్ ఫేర్ ఛాన్స్ ఆఫ్ లూజింగ్. డెమోక్రసీ యొక్క సెకండ్ ఫీచర్ ఏంటి అంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఉండాలి. ఎలాంటి ట్రిక్స్ మాల్ ప్రాక్టీసెస్ ఉండొద్దు. ఏ పార్టీ అయితే రూలింగ్లో ఉందో ఆ పార్టీ లూజ్ అవ్వడానికి కూడా ఫేర్ ఛాన్సెస్ అనేవి ఉండాలి.